మరొక సంవత్సరం అంతా కాచి ఆఖరి ఆదివారంలో ఉంచి దేవాతి దేవుడు అందరితో సాక్ష్యాలు చెప్పి సమయము 12:52 వరకు మరి వాక్య టైం కూడా పిల్లలకి ఇచ్చి ఈ రీతిగా మాట్లాడించిన దేవుడికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. కానీ ఆయన మరొక్కసారి మనతో మాట్లాడుట కొరకై అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. చూడండి, ఈ రోజున కీర్తనలు 133 కీర్తన మొదటి నుండి చివరి వరకు చదివి మరి 2వ వరుసలో వెళ్తున్నటువంటి వాక్యం కీర్తనలు 2వ వరుసలో మనకి 133 కీర్తన సంవత్సర ఆఖరి వారంలో వచ్చింది. దానిలో నుండి మరి మనం తీసుకునేది ఇక్కడ చెప్పబడింది, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. దీనిలో ఏం తీసుకుందాం? సంవత్సరం ఎన్నే వచ్చింది ఆన్సర్. అది పరిమళ అంటే సువాసన, ఏసే వాసన. ఆ సువాసన అనేది పరిమళ అనే మాట కరెక్ట్గా తీసుకున్న మరి దేవుని ఆత్మ అనేది ఇక్కడ పనిచేసింది. ఈరోజు ఆఖరి వారంలో వెంటనే రిప్లై వచ్చింది కనుక సప్లై అనేది ఎలా వస్తుందో మనకి చూద్దాం. ఈ సంవత్సర ఆఖరి రోజున పరిమళ అనే దాని గురించి, పరిమళం అనుకోవచ్చు, పరిమళ దాని గురించి వాసన అన్నారు. సంఘంతో మాట్లాడి వీలైనంత త్వరగా మరి 7 వచనాలు ఉంటాయి ఈరోజు కూడా. పరిమళ అంటే ఈరోజు మనకు ఉన్న పరిమళం ఎలా ఉంది? ఈ రోజున గతమేమై ఉన్నాము, ఇప్పుడేమై ఉన్నాము, అప్పుడేమై ఉన్నాము, ఇప్పుడేమై ఉన్నాం. దేవుడు ఎరుగనప్పుడు, దేవుడు లేనప్పుడు, దేవుడిని చూడలేనప్పుడు ఎలా ఉన్నాము, ఇప్పుడు దేవుడు చూసేటప్పుడు ఎలా ఉన్నాము. ఈ 2 విధాలుగా వాక్యం వెళ్తుంది. ఆ పరిమళం కోసం, ఆ పరిమళం అనేది అంటే గతకాలం అనేది ముందు. ఎప్పుడైనా గత జీవితాన్ని మర్చిపోతే మానవుడు సరిగా ఉండడు. కనుక గత జీవితం ఎప్పుడు మనకి జ్ఞాపకమే ఉండాలి. మనం గతంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా ఉన్నాము, ఈ సంవత్సరంలో ఎలా ఉన్నాము, పోయిన సంవత్సరంలో ఎలా ఉన్నాము, ఇప్పుడు రానయ్యన సంవత్సరంలో ఎలా ఉంటాము. ఇవి చూసి దానికి ట్రాలీ చేసుకున్నవాడే మానవుడు. దేవుళ్ళకి వచ్చాక ఏమన్నా మెరిట్ ఉందా? దేవుళ్ళకి వచ్చాక నేను ఏమన్నా బాగా జీవిస్తున్నానా? దేవుళ్ళకి వచ్చిన తర్వాత మన స్థితి మారిందా? మన మాట తీరు మారిందా? మన ప్రవర్తన మారింది? ఎప్పుడు కూడా దాన్ని ట్రాలీ చేసుకుంటే మానవులు ఖచ్చితంగా దేవుళ్ళు ఎదుగుతున్నావా, దేవుళ్ళకి వెళ్ళాక కూడా ఇక దిగజారావా, ఈ 2 ఎమ్మటే జ్ఞాపకం వస్తుంది, సరి చేసుకుంటాం. కనుక ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడటం కోసం ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ కలిగిన యేసయ్యా మాట్లాడండి. బిడ్డలైతే వెంటనే స్పందించి పరిమళం అయితే బాగుంటుంది. దిగజారిన అనేది చూశాను బాబు, ఇదేంటి సంవత్సరం ఆఖరిలో దిగజారటం ఏంటి అనుకున్నా. వెంటనే పరిమళం అనేది మీరు ఇచ్చారు. అదే పరిమళం ఈ చోట్లో క్యాచ్ చేశారు. అందుకు మీకు వందనాలు. ఆ పరిమళం అనేది గత స్థితిలో ఎలా ఉంది, గత రోజుల్లో మిమ్మల్ని ఎరుగని రోజుల్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, 2 విధాలుగా మీరు మాట్లాడి మీ మాటల ద్వారా మాకు కొన్ని విషయాలు తెలియచేసి పరిమళం అనేది ఎలా తీసుకోవాలనేది మీరే మాట్లాడి ఎవరికి ఏది కావాలో ఎలా కావాలో మీరే వివరించి వినిపించి తినిపించమని నా ప్రభురక్షకుడైన యేసుక్రీస్తులో ప్రార్థన చేసి వాక్యములకు వెళుతున్నాము తండ్రి, ఆమేన్. పరిమళాన్ని గురించి విశేషతలు. ఈ రోజున మనకున్న పరిమళం లేదు, గతంలో ఉన్న పరిమళం ఎలా ఉంటుందో చూద్దాం. యెషయా గ్రంథము అధ్యాయం 29 వచనం 2. నేను అరియలను బాధింపగా అమ్మా నేను
అమ్మ 39:2 అమ్మా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి మన ఇంటనేమి తన ఇంటనేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములలోనున్న సమస్తమును వారికి చూపించి పరిమళం అనే దాని గురించి ఒక రాజు పక్క ఊరు నుంచి పక్క దేశం నుండి ఎవరో వస్తే అసలు ఆయనకు ఉన్నదంతా చూపించేశారంట. రాజు నగర్లోకి ఎవరో వస్తే వాళ్ళకి మొత్తం చూపించేశారంట. అంటే ఈ రోజున మన పరిస్థితి కూడా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఎవరు వచ్చినప్పటికీ ఇంట్లో ఉన్నాయి మొత్తం చూపెడతారు. ఇది అది అని మనకు ఉన్నదంతా బంగారం చూపెడతారు, వెండి చూపెడతారు, పొయ్యి చూపెడతారు, పొయ్యి కింద ఉన్నటువంటి గ్యాస్ చూపెడతారు, లేకపోతే అన్నీ ఈ చీర ఆ చీర ఇవన్నీ చూపెడతారు. కానీ చూపెట్టడం అనేది తప్పు కాదు, కానీ అది ఎలా దాచుకోవాలో ఎలా ఉంచుకోవాలో కూడా అది తెలుసుకోవాలి. అంతేకాదు కొన్ని కుటుంబాల్లో కొన్ని వ్యక్తులు కుటుంబ విషయాలు కూడా బయటికి చెప్తూ ఉంటారు. చెప్పుకునే ఉంటాయి, చెప్పుకొని ఉంటాయి. కానీ తెలివైన మగవాడు కానీ తెలివైన ఆడదు కానీ తెలివైన స్త్రీ కానీ తెలివైన పురుషుడు కానీ మాట్లాడేది మరుగు చేసేది ఉంది, చెప్పుకునేది ఉంది. కనుక ఈరోజు చెప్తుంది పరిమళాన్ని గురించి. ఆ పరిమళ తైలం కూడా చెప్పేశారంట రాజు. అవన్నీ చెప్పేటప్పటికి ఏం జరిగింది అంటే, ఏం చెప్పాడు అంటే ఇక్కడ చెప్తుంది 3వ వచనంలో ఏం చెప్తుంది, పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమని మీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా బబులోను దేశము నుండి వారు వచ్చి ఉన్నారు. చూడండి, అలాంటి బబులోను అంటే గందరగోళం ప్రదేశం నుండి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఎవడొస్తే వాళ్ళకి ఇంట్లో తీసుకెళ్ళి కొంత భార్యలు కొంత భర్తలదే చెప్తారు. నా భార్య మాట చెప్పలే, దానంత తిక్కలదే లేదు. అది చెప్పేది ఎవరి దగ్గర తెలుసా, ఎదుటిన్న మగవాడి దగ్గర చెప్తే అది వేరు. కానీ ఎదుటి ఎవరైనా సరే, బావా చలే భలే మీ కుటుంబం ఇది భలే ఉందని, ఇప్పుడు నేను చేయగా ఈ ఇల్లు ఇలాగొచ్చింది, మీ చెల్లుంది చాలా తిక్కలతో తెలుసా, ఏం మాట్లాడుతుందో తెలవదు అంటే స్త్రీ గుట్టు బయట పెట్టే మగవారు కూడా ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే బయట పెట్టారో, మంచిది కదా మీ ఆవిడి, నీ భార్య సరిగ్గా చూడదా, ఇవన్నీ అపవాది నిజమా, ఈ పొట్టు తినకూడదా అన్నట్లుగానే ఆ అమ్మ వచ్చిన అమ్మ ఏం చేస్తుందంటే అన్ని లోతుపాతులు తెలుసుకుని వాళ్ళని హీనంగా చూస్తుంది. అదేవిధంగా ఆడవారు కూడా, మా భర్త కనపడతాడు కానీ అందంగా అంత లావు అంత ఉంటాడు, తెలివేం లేదు. ఆ మగవాడు ఎదుటిన్న మగవాడు ఏం చెప్తాడంటే, ఏం తెలియలేదా సరిగ్గా చూడ్డా, నేను ఈడేదో చూసేవాళ్ళలాగా బోళ్ళంతా అంటే ఇంకా దగ్గరికి వెళ్ళిపోయి ఆ కుటుంబానికి చిచ్చి పెడతాను ఇటు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ. అందుకునే మనం ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. రాజు అయిన హిజ్కియా గారు కూడా ఆ విధంగా అన్నీ చూపిస్తే జరిగిందంటే 6 చదవండి. రాబో దినములలో ఏమీ మిగలకుండా నీ ఇంటనున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినది అంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోవుదురని
సైన్యములకు అధిపతి యెహోవా ఆ రోజు అది చూపెడితే అంతా పోద్దని ప్రవక్త చెప్తున్నాడు. ఈ రోజున కూడా వాక్యం చెప్తుంది. ఒకవేళ నువ్వు వాళ్ళతో చెప్తే నీకేదో మేకతోలు కప్పి నీకేదో దండేసి నీకే పెద్ద మనిషి చేపిస్తారనుకుంటున్నావేమో, అదంతా నీ కొంపకి తిప్పలేదు. ఈ విధంగా ఎదుటి మగవారికి ఆడమని చెప్పిన, ఎదుట మగవారు ఆడమనిషికి చెప్పిన, ఆడవారు మగమనిషికి చెప్పిన, ఎదుటోళ్ళకి చెప్తే ఏమనిపిస్తుందో తెలుసా? నీ కొంపకి చిచ్చే పెడద్దని ఈ రోజున చెప్తుంది వాక్యం. ఆఖరి ఆదివారం రోజున పరిమళం అని నువ్వు అనుకుంటున్నావు, ఏంటో ఘనత నువ్వు అనుకుంటున్నావు, సువాసన నువ్వు అనుకుంటున్నావు. నీ నోటితో చెప్పింది ప్రతి ఒక్కడు క్యాష్ చేసుకుంటాడంతే, ఆడగాని మగ్గాని. ఆ ఇంటికి చిచ్చు పెడుతుందని ఈరోజు చెప్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆ స్థితిలో ఉండి అది ఇది అని చక్కగా నవ్వుకుంటూ చిన్నగా మగవాడికి చెప్పేవో అప్పుడే నీ ఇంటికి తిప్పలే, ఆ ఇంటికి గొడవలు. ఎప్పుడైతే మాయాయన గొడవ, మేమిద్దరం బాగానే ఉంటాం, ఆయన నీకు మీకు అందరికీ కొద్దిగా తెలివి తక్కువలా కనపడతాడేమో, కానీ నా ఇంట్లోకి వచ్చేటప్పటికి మేమిద్దరం సమాధానంగా ఉంటాం. నా భర్తతో సాటి ఈ ప్రాంతంలో ఎవడు లేడు అను నీ మాట అనేది బయటికి రాదే, అంతే. అక్కడితో నోరు మూసుకుని అవతల పోతాడు. ఎప్పుడైతే ఇంత సంధించావో, నా భర్త చూడటానికి అలా కనపడతాడు కానీ ఏమీ తెలియదు, నేనే నడిపిస్తున్నానని ఆడవాళ్ళేరా. దానివల్ల ఉపయోగం కాదు. ఏదో ఒక రోజున ఇక్కడ బబులోను సామ్రాజ్యం వచ్చి హిజ్కియా ఇంటికాడ ఉన్నటువంటి సమస్తాన్ని దోచుకుపోయాడంతే కొట్టి. అదే విధంగా నీ ఇంటికి, నీ ఒంటికి, నీ కుటుంబానికి తెప్పులు వస్తుందని చెప్తుంది ఈరోజు వాక్యం. అంతేగాని ఆ రోజు హిజ్కియా గురించి కాదు, ఈ రోజు మన గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. కనుక నీవు ఉండే పొజిషన్లో నువ్వు ఉండు, నీ భర్త ఉండే పొజిషన్లో, మగవాడు ఉండే పొజిషన్లో మగవాడు, ఆడ మనిషి ఉండే విషయంలో ఆడ మనిషి ఉంటే ఆ ఇంట్లోకి మరొకరు జారరు. ఎప్పుడైతే వాళ్ళు మగోడే నా ఇష్టానుసారంగా నేనని ఆడోళ్ళలాగా ఉంటే ఆ ఇంటికి చిచ్చు పెట్టి ఆ చిచ్చు ద్వారా ఆడేవారు వాళ్ళు పత్రం అయిపోతే పోనీ వాళ్ళతో, కానీ వాళ్ళ నిర్మాణంలో ఉన్న పిల్లలకు వస్తుంది. ఆ పిల్లలు కూడా అదే విధంగా తయారయ్యి వాళ్ళ కొంప కూడా తెప్పలు వస్తుంది. అది చెప్తుంది ఈరోజు వాక్యం. నేను ఒకవేళ సంవత్సరం ఆఖరిని ఇలా చెప్తున్నారు ఏంటంటే నా పిల్లలు బాగుండాలనే చెప్తున్నా. ఒకవేళ అలాంటి ఉద్దేశాలు ఉంటే మానేసి నీ కుటుంబ గౌరవం అనేది, నీ కుటుంబ మర్యాద అనేది జాగ్రత్తగా కాపాడుకుంటే నీ పిల్లలు, నీ కుటుంబం, ఆ కుటుంబం చాలా జాగ్రత్తగా ఉంటుంది. పెంపకం ఇక్కడ చెప్తుంది, పెద్దలు సంపాదించింది కూడా పోయిందంట. ఇప్పుడు హిజ్కియా సంపాదించింది కాకుండా వాళ్ళ పూర్వీకులు గౌరవ మర్యాదలు ఎవరు పెద్దల నాటి ఉన్న దాన్ని అగ్గిపులకి సంటించేస్తున్నారు ఈ రోజున. పిల్లలు పుట్టి పాతకాలంలో ఉన్న మర్యాద, పాతకాలంలో ఉన్న గౌరవాన్ని పాడు చేసుకుంటున్నారు. తన ఏదో తన కంట్లోనే పడుచుకుంటున్నారు, అంతేగాని ఎదటోళ్ళు కాదమ్మా. చెప్తుంది వాక్యం. నా పిల్లలు అయితే బాగానే ఉన్నారు, ఎక్కడోళ్ళు అయితే అలాంటిది లేదు. కానీ మా ఊర్లో సంగతి చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. మొట్టమొదటి పరిమళం అనుకున్నది ఎలా ఉందంటే, వాసన అనుకున్నది కంపు అయిపోతుందంటే. ఈ పరిమళాన్ని గురించి ఎవరికి ఏం చూపిమాకండి, ఎవరితో ఏం చెప్పమాకండి. గుట్టుగా ఉండాలి కాపురం, గుట్టుగా ఉండాలి కుటుంబాలు. తినకపోయినా మా ఇంటి పక్కన ఒక ఆమె ఉండేది, వాళ్ళ భర్త బియ్యం తేకపోయినా అంట్లు మొత్తం పొద్దునే కడిగింది, మరి సాయంత్రం అంట్లు మొత్తం బయటేసి పీసేసి తోముతూ ఉండేది. ఏం కూర అంటే ఎమ్మటి ఏదో చెప్పేది. అన్నవన్లా కూరన్లా పొద్దున్నవనియే బయటేసేది. ఆ విధంగా ఎంత గౌరవం అప్పుడు, ఎంత గౌరవం. నా భార్య దేవత అని భర్త చెప్తే చాలా మంచిది, నా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటుంది. అప్పుడు ఆ పక్కది ఈయన మీద కన్నేయదు. మీ భార్య బాగా చూసుకుంటుందా? నా భర్త ఇక్కడ మీతో బాగానే ఉంటాడు, ఇంట్లో ఏముండదంటే నేనున్నాను కదా నీకెందుకంటుంది ఆయమ్మ. ఆ విధంగా ఉండేది కంటే పరిమళ వాసనగా ఉండండి భార్య భర్తలు. 4 గోడలు బెడ్రూమ్ ఎందుకో తెలుసా? ఇలాంటివి మాట్లాడుకుంటాయి. బెడ్రూమ్ ఎందుకు పెట్టారంటే మీరు అనుకుంటారు ఇక దేనికో కాదు, బయట చెప్పుకొని మాటలు ఇంట్లో చెప్పుకొని సరి అవటానికి. పొద్దున్నే కోపం,
సాయంత్రానికి రెడీ అయిపోయి మళ్ళీ క్లియర్ అయిపోవాలి. పొద్దున్నే మనం మామూలుగా ఉండాలి. ఆ విధంగా ఉండాలి. ఎలా జీవిస్తారో ఎలా ఉంటారో నాకైతే తెలీదు. మరి ఈరోజు చెప్తుంది ఆఖరణ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఒకవేళ అలాంటి జబ్బు ఉంటే వచ్చే సంవత్సరంలో జబ్బు పోయి మంచిగా ఉండాలని జబ్బన్నారని బాధపడ మహాని చెల్లి మీరు బాగుండాలని నా ఆశ. వాక్యం కూడా అదే ఆశతో చెప్తుంది ఈరోజు పరిమళం గురించి. నెంబర్ 1 ఏంటంట, పరిమళ తైలంతో సహా అన్నీ చూపించేశారంట. చూపించిన కూడా అది మళ్ళీ ఆ చూపించిన పూర్వం సంపాదించినవి కూడా చూపించారంట. అలా చూపించకూడని అంటే చూపించేవి ఉంటాయి. ఆ విధంగా చూపించాలి. చూపించకూడనివి ఇవి అంటే మరి ఒరిగేదేంటి? ఈ విధంగా చూపించి ఎవరైనా వచ్చి అడిగితే చూపిస్తే ఒరిగేదేంటి? జాగ్రత్తగా ఉన్నారా అంటే ఆమోసు గ్రంథం పశువులు కాపరి అయినటువంటి ప్రవక్త గారు మరొక మాట చెప్తున్నారు. ఇప్పుడైతే చెప్పింది యెషయా గారు ప్రవక్త గారు చెప్పారు. రెండవ మాట ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. అమ్మా, పాత్రలలో ద్రాక్షరసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసుకొని చుందురు. కానీ యోసేపు సంతతి వారికి కలిగిన ఉపద్రవముల గురించి చింతపడరు. ఇక్కడ చూడండి, ఎవరి కాళ్ళే పాత్రలో ద్రాక్షరసం పోసుకుని ఎవడు సోయి ఆడదే, ఎవరు మొత్తం వాళ్ళే ఉంటున్నారు. అంతేగాని అదే మన ఇంటి పక్కన ఉన్న కుటుంబం పలానా వ్యక్తి మనతో తిరిగిన వాడి కుటుంబం పాడైపోయింది కదా, ఆ ఇంట్లో రిసుగ్గా ఉంది కదా, ఆ భార్య భర్తల గొడవ వచ్చింది కదా, ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందని ఎవరు చూడట్లా. ఈ వాసన ఏది? మత్తు ద్రాక్షర సువాసనతోనే ఉంటున్నారు. ఆడిపోతే నాకెందుకని వీళ్ళైతే సాయంత్రానికి మానే ఇట్లా ఏది మత్తు పానీయం తాగుతున్నారు. ఎవరిని చూడట్లా, పక్కనున్న సహోదరుల్ని చూడలేకపోతున్నారు. ఈ రోజున ఉన్నాయి 4 ఇళ్ళు, 4 ఇళ్ళలో 2 బాగోపోతే 2ని సరి చేసేవాళ్ళు ఉన్నారా? ఎందుకు అలా జరిగింది? జరగటానికి కారణం ఏంటి అని గద్దించేవాళ్ళు ఉన్నారా? ఎవడు సోయి ఆడది. ఎందుకని మొత్తం ఉంటున్నారు. రెండవ మాట చెప్తున్నా, మొట్టమొదటిగా అన్ని చూపించేసేసి పతనం అయిపోతున్న కుటుంబం. పతనం అయిపోయిన కుటుంబాన్ని పట్టించుకునేవాళ్ళు లేదని చెప్తుంది. ఇక్కడ ఏమని చెప్తుంది? పాత్రలో ద్రాక్షరసం పోసి పానము చేయించు పరిమళ తైలము పూసుకొని చుందురు. ఏంటి వాసన? తాగుడు అంటే మత్తు అనేది ఆ వాసన కనపడకుండా పైన ఏం చల్లుతున్నారు? పరిమళం అంటే సెంటు కొట్టుకుంటున్నారు అంతే. రాత్రి స్నానం చేయరా, వారం రోజులు స్నానం చేయరంట కొంతమంది, చెంటు అయితే కొట్టుకుంటారంట. ఎవరో తెలుసా? మీరు అనమాకమ్మ అక్కడ రికార్డు అవుతుందా లేదా మీద వస్తారు. అసలు జరిగేది అది. కొన్ని కుటుంబాలు కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే ఉతికిన బట్టలు కట్టుకోకుండా నిన్నిడిసిని కట్టుకుని స్నానం చేయకుండానే పైన బట్టి సెంటు కొట్టుకున్నారు. గుమ్మలు ఆడిపోతారు దగ్గరికి వస్తే. కానీ అలాంటి జీవితాలు మత్తు తాగేసేసి పక్కన ఉన్నవాడిని పట్టించుకోకుండా ఉంటే కుటుంబాలు ఏమైపోతాయి? ఆ గ్రామం అనుకుంటున్నారు ఈ రోజున ఆడేపోతున్నాడని. నీ దాకొస్తే ఇప్పుడు అదే సంగతి నీ దాకా రాదా? అలవాటు మొదలైంది కదా, అలవాటు స్టార్ట్ అయింది ఎక్కడ? నాయనపల్లిలోనా? ఒప్పుకోండి అమ్మా, మాకే ఉందండి. మేమంతా తైలంతో పరిమళ తైలంలో బోళ్ళంత గొడవలు ఏం చిన్న లేదనుకుంటున్నారా? దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు. దేవుని ప్రేమను పంచేవారు ఆ విధంగా ఆలోచన చేయాల్సిందంతే. వాళ్ళ ఇంట్లో తగ్గనిప్ప, వాళ్ళ ఇంట్లో గొడవ. అసలు వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? దానికి కారణం ఏంటి అని అడిగి తెలుసుకుని ఆ ముళ్ళు అనేది ఆడదాకా వెళ్ళకుండా మనమే తీయాలి. తీయగలుగుతున్నారా? ఆడిపోతే నాకెందుకు అంతే. దాన్ని పెద్ద చేసేసేసి భూతంత్రంలో చూపెడుతున్నారు. అది చూసావా ఎట్లా చేసిందో, ఇది చూసావా, అది ఇది కాదు. నువ్వైతే ఏంటి? నీ దాకా వస్తుంది జాగ్రత్త. ఈరోజు చెప్తుంది
ఆఖరి వారంలో చెప్తుంది కుటుంబాలతో, జాగ్రత్త, జబ్బు అనేది వైరస్ అనేది వచ్చింది ఎక్కడ, ఇది చైనాలో పుట్టింది. ఏంటది? ఆ కరోనా వైరస్ ఎక్కడ దాకా వచ్చింది? అది భారతదేశం నడుచుకుంటూ వచ్చింది. దాని కాళ్ళు పుట్టిదే, కాళ్ళు లేకపోయినట్టు వచ్చింది. అదే విధంగా నీకు నాకు కూడా, మనకు కూడా జబ్బు అంటకుండా కుటుంబం ఎప్పుడైతే ఆ కుటుంబానికి కీడు జరిగిందో గద్దించాల్సిందంతే. పెద్దలైన వారు, చిన్నోళ్ళైన వారికి ఎగబడిపోవాలంతే. ఎందుకు ఇలా జరిగింది, ఏంటది, ఏంటి నువ్వు చేసింది, ఎందుకు పాడు చేసావు అని ఎప్పుడైతే ఒకళ్ళని గద్దించావో అదే జబ్బు ఇంకొకటి రాకుండా సరైపోతారు అంతే, చెప్పడి కాకుండా. అమ్మాయి బాగున్నావా, అన్నం వండావంటే, అన్నం ఎక్కడతో బావా, 2 రోజులైంది తిని అంటే, నేను ఈయన బియ్యం ఇచ్చేస్తాడు అంతే. ఎందుకో తెలుసా, దాన్ని పాడు చేయటానికి ఇస్తాడు అంతేగాని అసలు ఆడింట్లో ఏమి లేదు. ఎదరింటోళ్ళ గురించి అడుగుతుంటారు. ఇలాగే ఉంటాయి కనుక చెల్లి రెండో మాట ఏం చెప్తుందంట, ఏదో వాసన అంటే నువ్వేదో సెంటు కొట్టుకుని తిరగమాకు. అసలు నీ కుటుంబాన్ని గురించే కాదు, నీ పక్కదాని గురించి కూడా ఆలోచించు. ఆ ఇంట్లో గొడవ ఎందుకు వచ్చింది, ఆ భార్య భర్తకు ఎందుకు వచ్చింది అడిగేది పోయి దాని మీద ఇంకోటి చల్లవద్దు. క్రైస్తవులుగా అలా చేయకూడదు, అది న్యాయం కాదు అని చెప్తుంది వాక్యం. రెండో మాట. మరి మూడో మాట కాడికి వెళ్దాం. అంటే ఒకవేళ అలా ఉంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది, అలా ఉన్న వారి కోసం దేవుని వాక్యం చెప్తుంది. మూడో మాట లోక సువార్త 3:23, 3 కదమ్మా 23:56. లోక అమ్మా తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరచి విశ్రాంతి దినమున స్వీటిగా తీరికగా. ఈరోజు అంటున్నారా, దెయ్యం ఎప్పుడు దినం అప్పుడే వస్తుందండి, తద్దినం అప్పుడే వస్తుంది. ఎప్పుడు? విశ్రాంతి దినం అంటే ఏంటి? అసలు లెక్క ప్రకారం ఇక్కడ చెప్పింది ఏంటో తెలుసా, విశ్రాంతి దినం శనివారం, అవునా? శనివారం. మరి ఆదివారం ఏంటండి? పునరుద్ధానం, తిరిగి లేచిన రోజున మనం విశ్రాంతిగా పెట్టుకున్నాం. అసలు ఒరిజినల్ గా బైబిల్ చూపించేది ఏంటంటే శనివారమే విశ్రాంతి దినం. అంటే శనివారం రోజున ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో చుట్టబడి ఉన్నారు. ఆ చుట్టబడి ఉన్న వారి కోసం చూసి వెళ్ళి అక్కడ చూసి వెళ్ళిన తర్వాత ఆవిడ సిద్ధపరిచింది ఏంటంటే సుగంధ దైవాలతో పరిమళ తైలమును తీరికగా ఉండిరి. అదే ఇక్కడ చెప్తుందన్నమాట. తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా. ఆజ్ఞ మన ఆజ్ఞ ఏంటి? ఈరోజు ఆజ్ఞ ఏంట్రా? ఆదివారం నాడు మందిరంలో ఉండాలి. ఆ ఆజ్ఞను గ్రహించేవాడు, ఆ ఆజ్ఞకు భయపడేవారు. ఈ ఆజ్ఞ ఎవరిదే? దేవుడిది. విశ్రాంతి దినం ఇచ్చింది ఎవరో? మన అమ్మమ్మ, మన తాతయ్య ఇచ్చారా? విశ్రాంతి దినం అనేది ఇచ్చింది మొట్టమొదటి ఆదికాండం కానించి కూడా విశ్రాంతి దినం ఆశీర్వదించబడిన రోజు. దాన్ని వదిలిపెట్టి దినానికి అర్థం ఏంటరా? క్రైస్తవులు ఎలాంటి పెళ్లినైనా పక్కన పెట్టాలి. దేవుడి ముందా, ఇంకా ఎవరో మానవుల ముందా? దేవుడే సంవత్సరం నుంచి ఆఖరి వరకు ఉంచాడా, లేకపోతే మన మందులు, లేకపోతే మన బలము, లేకపోతే మన తెలివో, మన ఆస్తులు అందులో ఉంచే ఎంతమంది లేరు? చెప్తుంది ఇందాక సాక్ష్యంలో, మర్చిపోయింది. వయస్సులో ఉన్నారంట. మరి యవ్వనస్తులు ఆఖరి చూడలేకపోయారంతే. చూసారా 3 పిల్లలు విన్నారుగా? మనం ఏమన్నా ఆ వయసులో ఉన్నావా? ముసలోడినైనా దేవాది దేవుడు దయతో కాచాడంతే. మరి చెల్లెమ్మ కూడా చెప్తుంది ఎన్ని ప్రమాదాలు. నిజంగా నాకైతే, నేనైతే సాక్ష్యం చెప్తే మరి గంట పడద్ది. ఎన్నిసార్లు బండి ఇంకో దానికాడికి వెళ్ళిపోయి వెనక తిరిగిందో. ఇలా నా చేయి ఒరిగినప్పుడు దేవుడు ఇటు కాదు అడ్డని నడిపించాడు. ఆయన నడపబట్టే ఈ రోజున ఉండగలిగాను మీ ముందు. నాకైతే అంత బలమైతే లేదు, బలహీనుణ్ణి.
అలా నడుస్తూనే తూలు వస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ తూలు పెట్టి దేవాతి దేవుడు ఆ విధంగా ఉంచాడు కనుక నేను ఈ విధంగా ఉండగలిగా. అన్నీ బాగున్నప్పుడు పిలిస్తే వెళ్ళాల దేవుడి దగ్గరికి. ఎప్పుడైతే సావు దగ్గరికి వెళ్ళానో చచ్చిపోయానరా బాబోయ్ అని అప్పుడు దేవుని వైపు చూసి ఈ రోజున ఉంటున్నా. ఆ స్థితి ఎవ్వరికి రాకూడదని నేను అనుకుంటా. బలంగా ఉన్నప్పుడే అదేది రాకపోతే దేవుళ్ళలోకి వెళ్ళాలనే నా ఆశ. అందరం కూడా అలాగ వెళ్దాం. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంట, తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి. ఆజ్ఞ చొప్పున వచ్చిన వాళ్ళే మీరు. దేవుని మందిరంలో ఆజ్ఞ చొప్పున రాత్రి సమయంలో ఆజ్ఞ అంటే ఆఖరి శనివారం. ఆఖరి శనివారంలో నాదొక పాట ఉండాలి, నాదొక ప్రార్థన ఉండాలి, నేను ఉండాలని ఆశ కలిగి ఆజ్ఞ అయిందంటే ఏం జరిగిందో తెలుసా? రాత్రి వాక్య లెక్కల ప్రకారంగా రాలేని వాళ్ళకే ముసుకుందంట. ముసుగు, ఇంకా ముసుగులోనే ఉన్నారు. రాలేదు రాత్రి అంటే రాత్రి వాక్యం ఏంటంటే బడును ముసుకైబడి ఉందంట. బడును 7 మాటలు వచ్చినాయి. భలే దేవుడా, మరి ఆఖరణ బలిగించావు అనుకున్నా. ముసుకైబడిన మాత్రం మందిరానికి రాలా, చూడాల, ఇంటికాడ ఉండే. దూరం ఉన్నోళ్ళంటే తప్పలేదు, లేదు. ఉన్న వాళ్ళకు కూడా ఏమేస్తుంది, ముసుగేసి ఉన్నారు, ముసుగులో ఉన్నారు అని అంటగానే మరి ఈ ప్రాంతంలో ఒక తల్లి ఎట్టుంది కావచ్చు, ముసుగును ఒక తన్నుదండి దుప్పటిని ఆ ఉన్న పాటను పరిగెట్టుకొచ్చేసింది మందిరం కాడ. దేవుని వాక్యం వింటాం అంటే అది, వింటాం అంటే అది. ముసుగు అనేది ఒక తన్నుదండి, ముసుగు తీసేసుకుని ఇక్కడ వచ్చింది. మరొక సంవత్సరం వరకు కూడా దేవతి దేవుడు ఆఖరణ నా కూతురు ఉందని చూస్తాడు. ముసుగులో ఉన్నాడు, ఇంకా అక్కడే ఉన్నాడు. ముసుగు తీయబడలేదు. రాత్రి వాక్యం అది బడును. ఆఖరిది సంఘ వాగ్దానం ముగింపు. రాత్రితో సంఘ వాగ్దానం ముగింపు. మళ్ళీ ఎంటర్ అవుద్ది సంఘ వాగ్దానం 31st నైట్న. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఆజ్ఞ. ఆజ్ఞ పరిమళ దేంతో సిద్ధపడాలి? అంతేగాని ఉన్న బట్టలతోనే రావటం కాదు. దేవుని సన్నిధికి ఆజ్ఞ ఏంటంటే ఉన్న వాటిల్లో మంచి బట్టలు వేసుకుని పెళ్లికి వెళ్ళేదానికంట మంచిది. అంతేకాకుండా ఇంకెక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లకు వెళ్ళానే ఉన్న వాటిల్లో మంచిదే. ఎవరికి? దేవునికి. ఆ విధంగా తయారై రావాలి. అంతేగాని అన్ని ఇడిచేసినాయి, లేకపోతే పక్కన పెట్టేసినాయి, లేకపోతే పనికేసుకెళ్ళే బట్టలు కట్టుకొస్తే దేవాతి దేవుడు చూస్తున్నాడమ్మా. ఇక్కడ చెప్తుంది సుమనాలు పులకించాయి, ఇలలో నశించే జనులను ప్రేమించే, ఇలలో నశించే జనులను ప్రేమించే, సంబరానికి సంబరాలతో సండాల యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. హల్లెలూయా. ఈ విధంగా దేవాతి దేవుని పేరిట పరిమళాలతో సిద్ధపడాలి, పరిమళంతో సిద్ధపడాలి. ఆ విధంగా ఆనాడు ఆడపిల్లలే సిద్ధపడ్డారు. పైన 54 కాలం చదివితే ఆ దినమున సిద్ధపరచు దినము, విశ్రాంతి దినారంభము కావచ్చును. అప్పుడు గలిలయలో నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని ఆయన దేహమును ఎలా ఉంచబడినో చూచి. ఎవరు వెళ్ళారంట? స్త్రీలు. శిష్యులు స్త్రీలా పురుషులా? 12 మంది ముఖద్దాములు, మామూలు కాదు. వాళ్ళందరూ కలిసి 12 మంది శిష్యులు తయారు చేసి దేవతి దేవుడు అందులో ఒక శిష్యుడు ద్వారాగా అప్పగించబడినటువంటి ఆయన. శిష్యులు వెళ్ళారా? ఈ రోజున కూడా ఇక్కడ ఉన్నది ఎవరో? స్త్రీలే. ఆ రోజున పండుగ వచ్చింది ఎవరో? అంటే
దీన్ని చేయాలన్నా దాన్ని చేయాలన్నా వాళ్ళే. ఈ రోజున సంఘాన్ని కట్టాలన్నా సంఘం చెడిపోవాలన్నా స్త్రీయే. కనుక సంఘాన్ని పోల్చింది కూడా దేవాతి దేవుడు స్త్రీతోనే. అంటే ఆ విధంగా ఉన్న మీరు పరిమళ వాసనగా ఉండాలి. మగవాళ్ళు ఎన్ని చేసినా పరిమళం ఏమి రాదు, అందం ఏమి రాదు. వాళ్ళు ఎంతవరకే దుండుముక్కలాగా అలా కనపడతారంటే, ఎర్రగానో లేకపోతే నల్లగానో లేకపోతే బొద్దుగానో అలా కనపడటమే. కానీ అందం తేవాలన్నా సువాసన రావాలన్నా ఆడవారే. కనుక చెల్లి మీతో చెప్తుంది ఈ రోజున మాట, చూపించే విషయంలో జాగ్రత్త. అన్నీ చూపించకూడదు, ఇంట్లో ఉన్నాయి అన్ని సంగతులు చూపించకూడదు. నెంబర్ 1. నెంబర్ 2 అమ్మా. నెంబర్ 2 కంపులు ఆనబెట్టుకుని పైన చెట్టు కొట్టుకోవద్దు. మన ఇంట్లో ఉన్న అవసరతను బట్టి లోన్ ఉన్నట్లని మైండ్లో పెట్టుకుని మన స్థితిని మించి ఎవరితో మాట్లాడకూడదు. నెంబర్ 1 ఏంటంటే అన్నీ చూపించకూడదు. నెంబర్ 2 ఏంటంటే కంపు ఆ ఇంట్లో ఉన్న ఆ ఒంట్లో ఉన్న ఆ వ్యక్తిలో ఉన్న బయటికి వాసన కనపడకూడదు. అంటే సమర్థించే వ్యక్తులుగా ఉండాలి. 2వ మాట. 3వ మాట ఏంటంట అమ్మా, ఆజ్ఞ చొప్పున సిద్ధపడాలి. ఎక్కడికి? విశ్రాంతి దినంలో ఉండాలి. 3వ మాట. ఈ విధంగా 3 విధాలుగా ఉంటే 4వది అంటే పునరుద్ధానవాది వారం. అంటే అసలైతే శనివారమే, ఆది ఆరాధిస్తున్నాము. ఎవరిని అంటే పునరుద్ధానుడైనటువంటి పునరుద్ధానుడన్నా యేసయ్యా, పునరుద్ధానుడన్నా యేసయ్యా, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, మరణము గెలిచి బ్రతికించితివి నన్ను, స్తుతియాడుచు నిన్ను కనపరచుచు కనపరచాలి. అదే ఈ రోజున ఆదివారం. కనుక ఏదేమైనప్పటికీ కూడా పాటలు అయితే పెద్దగా రావమ్మా, ఏదైనా కొద్దిగా శరణ ఎత్తాల్సి వచ్చి ఎత్తాను. ఆ విధంగా పునరుద్ధానాల గురించి ఆదివారం, ఈ ఆదివారమే మనం ఆరాధించేది అదే. కనుక పునరుద్ధానం దేవుడిది, మరి మంది పునరుద్ధానం దేవుడిది, మంది. హోషేయ గ్రంథం 4వ మాట, హోషేయ గ్రంథం 14, హోషేయ గ్రంథము 14:7. అమ్మా, అతని నీడయందు నివసించువారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు, లెబానోను ద్రాక్షరసం వాసన వలె పరిమళింతురు. మనం ఏం చేస్తున్నాం? ఆ పునరుద్ధానం అనేది అలా ఉంది. ఈ రోజున వాక్య లెక్కల ప్రకారంగా చెప్పబడింది పరిమళింతురు. ఎప్పుడు? అసలు బాప్తిస్మం కంటే అక్కడ తిరిగి మొలతం అనరా? వాక్యంతో మాట్లాడండి, అంతేగాని మనం నోటుకొచ్చినట్టు మాట్లాడితే వాళ్ళు ఏదని అంటారు పక్కన ఉన్నోడు. ఇక్కడ ఏం చెప్తుందండి? అతని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు ఏం చేస్తారంట? తిరిగి మొలవటం అంటే చనిపోయి తిరిగి మొలవటం అంటే బొడ్లు గింజ ఏం చేస్తున్నారు? భూమి మీద వేస్తున్నారు, భూమిలో. అది మళ్ళీ మొలిచేటప్పుడు ఒడ్లు గింజలాగానే ఉంటుందా? తిరిగి చనిపోయి తిరిగి మొలుస్తుంది. అది తిరిగి మొలవటం అంటే మనిషిని కూడా అమ్మకంట్లో పెట్టి మళ్ళీ పుట్టిస్తారా? బాప్తిస్మం అనేది తిరిగి పుట్టడం. ఇక్కడ ధాన్యము వలె తిరిగి మొలుస్తారు. అతని నీడ యందు, ఏ నీడ? దేవుని నీడ యందు నివసించు వారు మరలి వత్తురు, ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసింతురు,
లెబానోను ద్రాక్షరసము వాసన వల్లే వారు పరిమళింతురు చెప్తుంది వాక్యం ఈ రోజున. నేను అప్పుడే బాప్తిస్మం ఎందుకండి? యవన కాలంలో పిల్లలు కదండి, ఇప్పుడే వయసు వస్తుంది, అప్పుడే ఎందుకండి? అప్పుడే అనే దాని గురించి ఏమి లేదు, ఇప్పుడే కావాలి. యవన పిల్లలకి ఏం కావాలి? సెక్యూరిటీ కావాలా వద్దా? సెక్యూరిటీ నువ్వు ఉంటావా? వాళ్ళు ముగ్గురు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, తిరిగి వచ్చేటప్పుడు ఏమైందో తెలియదు. సెక్యూరిటీ అమ్మ లేదు, బాబు లేదు, ఎవరు లేదు, దేవుడు కూడా లేడు. దేవుడు అంటే అలా జరగదు. అందుకే రక్షణ కావాలి. ఏ వయసులో తీసుకుంది రక్షణ? ఏ వయసులో తీసుకుంది బాప్తిసం? ఆశీర్వాదం గారు అమ్మాయి ఆశీర్వాదం ఇక్కడ ఉంది. హోసన్నా మిస్టికి వెళ్తారు. శైలజ అనే ఆమె ఏ వయసులో తీసుకుంది? వివాహం కాకముందు యవన కాలంలో తీసుకుంది. ఇక్కడే మన వెనకమాలు ఉంది. ఎవరో ఆ పాపమ్మ రాజకుమారి. ఆమె ఏ వయసులో తీసుకుంది? తండ్రి లేడు, అయినప్పటికీ కూడా రక్షణ ముఖ్యం అని ఆ పాపకి ఇప్పించేశారు. ఎవరు? వాళ్ళ అమ్మగారు. ఈ రోజున ఏమోనండి, మా అబ్బాయికి బాప్తిసం ఇప్పుడే నేను తీసుకుంటే మా అబ్బాయికి పెళ్లి చేయాలి, మా అమ్మాయికి పెళ్లి చేయాలి. ఏ ఆలోచన వాళ్ళకి? రక్షించబడిన వారికి ఇవ్వాలనే ఆలోచన లేదు. ఒకవేళ బయట సంబంధం గట్టిది వస్తుందేమో, మరి పెళ్లి చేసేటప్పుడు పూజలు చేయాలి కదా, అందుకే అది అయ్యాక చేసుకుంటా, అది అయ్యాక తీసుకుంటా. అసలు చేయాల్సిందేంటి? రక్షణ. నేను రక్షించబడవాలి, నా పిల్లలు కూడా రక్షించబడవాలి. దేవుల్లో ఉండాలండి, మేము దేవుల్లో ఉండాలి. దేవుడు ఖచ్చితంగా అలాంటి సంబంధమే మా పిల్లలకి తెస్తాడు. ఒకవేళ లేదు ఏదన్నా వచ్చినా మేము చెయ్యం. ఎందుకంటే ఎవరు చూసినప్పటికీ ఈ రోజున యవ్వన బిడ్డలు ఇటు ఆడగాని అటు మాకు కానీ సామాన్యంగా ఉంటుందా? మందిరంలో పాటలు, ప్రార్థన, వాక్యం వచ్చిన వాళ్ళకే నేను ఇవ్వాలి. ఆ తీర్మానం ఉన్నవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వెంటనే బాప్తిసం తీసుకుంటారు. అంటే తిరిగి మలుస్తారు అంతే. అప్పుడు ఎలా ఉంటారు మలిస్తే? ఇక్కడ ఉన్నది చదవండి, ఏమని చెప్తుంది ఇక్కడ అతని నీడ యందు నివసించువారు మరలి ధాన్యము వలె వారు తిరిగి వెళ్తారు, ద్రాక్ష చెట్టు వలె వారు వికసిస్తారు. ఆ కుటుంబంలో వస్తుంది వికసింపు. అంతేగాని ఇక ఎంతసేపు గుడికొస్తున్నాం, గుడికొస్తున్నాం అంటే వికసింపు రాదు. ద్రాక్ష చెట్టు వలె వికసించి వాసన, పరిమళ తైలం అనేది ఆ చోట్లోకి రాదు. వస్తుందా? రాదు. అదే చెప్తుంది వాక్యం ఈ రోజు 4వ మాటగా. ఈ విధంగా వాసన అనేది రాదు అని చెప్తుంది ఖచ్చితంగా. అంటే మనం ఎలా ఉండాలి? మనం చేయవలసిందేంటి? దేవుడు చేసేది ఆరాధిస్తున్నాం. పునరుద్ధరణ ఆయన తిరిగి లేచేసాడు. ఆయన లేచాడు లేదా? ఆయన లేచాడు కనుక ఆయన నమ్మిన మనం కూడా తిరిగి లెగాలి. లెగిస్తేనే పరిమళం. ఆ విధంగా చెప్తుంది వాక్యం. పరిమళం అతని నీడ మీద ఉంటుంది. పరిమళం అతని నీడ యందు ఉన్నాం. దాన్ని బట్టి తిరిగి మలిసి మరి పరిమళించే వారిని ఏమంటారు? తిరిగి మొలిసి పరిమళించే వారిని ఏమంటారు? ఈరోజు పరిమళం అనే వాక్యం చెప్తుంది. తిరిగి మొలిసి పరిమళించే వారిని ఏమంటారు? పరమగీతం. పరమ నుండి వచ్చినటువంటి గీతం. జ్ఞాని అయినటువంటి సొలొమోను గారికి పరమ నుండి వచ్చినటువంటి గీతం, రాగం, మాట, దాని ఏమంటుంది? పరమగీతం 3:6. అమ్మా, ధూమ స్తంభము వలె. అమ్మా, ధూప స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు. ఇది ఏమి? సుగంధ ధూమములతోను సువర్ణములతోను పరిమళించుచు వచ్చుచున్నది. ఇది ఏమి? ఆ విధంగా అంటారు. ఎవరిని? తిరిగి వలసిన వాళ్ళని. ఇక్కడ చెప్పుతున్న వాక్యం పరలోకము నుండి వచ్చినటువంటి గీతం ఇది.
ఆ గీతంలో దోమ ఇక్కడ చెప్తుంది, దోమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు. ఇది ఏమి ఏ మార్గంలోనంట? అడివే. అడవి ఏది? లోకమే అడవి. లోకమే అడవి. అడవిలాగున్న దానిలో ప్రత్యేకించబడి తిరిగి మొలిసి పరిమళించే ఆ సంఘం, పరిమళించే ఆ వ్యక్తి ఏమిది, ఎలాంటిది ఇది అని పరలోకంలో ఉండి దేవదూత కొచ్చినేసి మరీ అడుగుతుంది. ఎక్కడిది ఇది? అంత అందమా? అందం అనేది ఒకవేళ పరిమళాన్ని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ఆ పరిమళించే వారికి కొన్ని కొన్ని ఉంటాయి. ఏంటి అంటే ఒక పాట పరిమళం. దేవుణ్ణి ఎరిగామంటే ఒక అందమైన పాట. పాపం ఎక్కడ అన్యుల్లో పుట్టి అన్యుల్లో నుండి వచ్చింది ఎవరంటే ఈ మధ్యలో వచ్చినటువంటి కోడలో మన ప్రాంతానికి రేవతి. ఓకే, భలే క్యాచ్ చేసి ఆమె పాట పాడగా పాడగా పాడితే ఎలా ఉంటుందో తెలుసా? దేవునికి పరిమళ వాసనగా ఉంటుంది. పుట్టినరోజున ఒక పాట పాడింది పొద్దునైనా, నేను మళ్ళీ ఆలస్యంలో పాడుతున్నారు. ఇదే కదా రేవతి నా కూతురు పాడింది. నేనే అంత మురిసిపోతే దేవుడు పాట నేర్చుకోలేండి, పాత పాడదాం, పాత పాడదాం. ఏదన్నా ఒక పాట నేర్చుకుని పాడితే అది పరిమళం. అంతేగాని ఎప్పుడు ఆ అమ్మాయి ఆ పాట పాడుతుంది, ఎప్పుడు అదే సాత్యకం, అదే సాత్యకం. ఆమె నుంచుంటే అరగంట చెప్పుద్ది కానీ ఏముండదు అందులో సహీసారం, చప్పగానే ఉండదు. ఏముండాలంటే సాక్ష్యంలో జీవం ఉండాలి, సాక్ష్యంలో జీవం ఉండాలి. అది కూడా సమయ సందర్భం టైం చూసి చక్క 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 చెప్పాలి. అంతేగాని ఆలోచించుకుంటూ వాళ్ళ ఆయన దగ్గర చెప్పు, చూడు ఉల్లిపాయలు అయిపోయినాయి, తర్వాత కారం కూడా నూనె కూడా లేదు, ఇలా చెప్పినట్టుగా సాక్ష్యంగా ఉండకూడదు. సాక్ష్యంలో ఏముండాలి? డెప్త్ ఉండాలి. డెప్త్ అంటే చదువుకున్నోడికి అర్థమవుతుంది, లోతు జీవం ఉండాలి. అవునా? అది సాక్ష్యం, అది దేవుని పేరు చెప్తున్నాం. అంతేగాని 10 మంది పెద్దలు గుండ్రంగా కూర్చుని అమ్మాయి ఏం జరిగిందో నువ్వు చూసావుగా చెప్పంటే ఆ అమ్మాయి ఏం చేస్తారు? చేతులు పైన కడితే కింద ఏళ్ళతో ఇలా 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 గీత తీసుకుంటా. అది కాదండి, ఇలాగండి వాళ్ళు అంటారు. ఇది వరకటి రోజుల్లో తగులు అలా విధంగా ఉంటే చింతపరికలు పక్కనే ఉండే పేర్లు మనకి లాగితే 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని అటెన్షన్ల నుంచి నా కళ్ళ నీళ్ళు కాలకుండా చెప్పాడు. ఇప్పుడు ఆ సీన్లు ఎదురేగండి, ఏదన్నా ఉంటే ఆళ్ళనే కొట్టేలాగా ఉన్నారు పెద్ద మనుషులు. పోలీస్ స్టేషనే కదండి, మాట్లాడితే పోలీస్ స్టేషన్. అందుకే పేటరీకిపోతుంది అంతే. ఇది వరకు ఏదన్నా వస్తే ఆ గ్రామంలోనే పరిష్కారం అయ్యేది తెలుసా? ఎవరైతే అమ్మాయి వెళ్ళిపోయి ఆ పుట్టింటికాడు ఉంటే అక్కడున్న నలుగురు అక్కడ కొడితే ఇక్కడికి వచ్చేసేది. ఈ రోజున ఏమనంటే చెప్పు, ఫోన్ చేయి, నేను వస్తా, తీసుకొచ్చేస్తా. వెళ్ళండి, ఆడింది ఆడే పాట, పాడింది పాట. అది గౌరవం అయితే కాదు. ఈరోజు చెప్పబడినటువంటి మాటను బట్టి అది గౌరవం కాదు. అక్కడికి వెళ్తే ఏం జరిగింది అని అడిగోలేరు. ఏంటమ్మా ఎడుతున్నావు, ఏంటి? ఇది ఇక్కడ ఉండు, ఆడే వస్తాడు. కుటుంబానికి మర్యాద అది గౌరవమా? కుటుంబంలో ఎన్ని జరిగినా ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు నోరు మూసుకుని తినకుండా ఎండిపోయి ఎండి చేపలాగా వచ్చింది ఓ చెల్లి, ఓ పాప. ఓర్చుకుని ఎండి చేపలాగా అయిపోయింది అంతే. ఈ రోజున ఏమంది, ఫుల్గా 3 పూటలు పెట్టినా ఆ కడుపు పిందా తిని కొలువు ఎక్కువైపోయి వెళ్ళిపోయి నాకొద్దా. ఏంటది ఏమైంది అని గట్టిగా అడగదీసి పాళ్ళు మనకి అక్కడ అందుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ ఉంటుంది. అసలు కుటుంబాన్ని గురించి ఏం జరిగిందని తెలుసుకున్న వాళ్ళు ఉన్నారా? ఏమి లేదు, పిల్ల ఏడుచుకుంటూ వెళ్తే చాలు చెంగులు తెప్పుకుని వచ్చేస్తున్నాయి. ఎవరో అసలు నేను కొట్టింది ఎవరు అని వచ్చేస్తున్నారు. అంతేగాని నువ్వేం చేస్తే నేను కొట్టాలి అని అడుగుతున్నారు ఈ రోజున పిల్లలు కూడా. ఎక్కడ దానికి ఇక్కడే ఒకసారి లెక్కేసుకుంటే ఎవరన్నా ఏడుచుకుంటా వాళ్ళ అబ్బాయి వెళ్ళాడు ఇంటికి, ఏం జరిగిందని అని అడుగుతున్నారా? ఏమిచ్చినా నేను కొట్టిందని ఎమ్మటే చెంగులు దొప్పుకుని ఆమె వచ్చేస్తా, ఆమె అనుకమాల ఆయన వచ్చేస్తారు. పెద్ద రభస. అది న్యాయం కాదు, దేవుడు చెప్పేది కాదు. ఈరోజు చెప్తున్నటువంటి మాట ఇది ఏంటంట? ఎవరున్నారు? దోమ స్తంభమోలే అరణ్య మార్గమున వచ్చు. ఇది ఈ సంఘమేమి? క్రీస్తు సువార్త సహవాసం ఎలా అవుతుంది? దోమ స్తంభం వలె. ఎక్కడి నుంచి? అరణ్యం. ఇది మెట్ట ఒకప్పుడు అరణ్యమే కాదు, ఇప్పుడు ఇళ్ళున్న అరణ్యంగానే లేదా?
అరణ్య ఏ ఇంట్లో చూసినా ఏదో గొడవ. ఈ మధ్య కాలంలో నేనిన్నా ఇంట్లో ఎవరికి ఏ ఇంట్లో సమాధానం ఏంటికి? అడవిలో నుంచి బయలుదేరాలి, మరలా మొలిసి రక్షించబడి పరిమళ తైలం వలె బయలుదేరాలి. అదే దేవుడు చెప్తున్నటువంటి పరిమళాన్ని గురించి. మొలవకుండా నువ్వు ఎంత చేసినప్పటికీ కూడా కుదరదు. ఈ రోజున యవనస్తులుగా ఉన్నటువంటి రాము రక్షించబడాల్సిందే, సిద్ధార్థ రక్షించబడాల్సిందే. రక్షణ కవచం దేవుని కాపుదల. ఎప్పుడైనా తలతికి పనులు చేస్తే అది పట్టించుకునేవాడు దేవుడు. ఆయన చేయాలి కానీ నువ్వేం చెప్తావు? వెనకమాలుండి ఏమన్నా కీర్తి జరిగేది కాదు. అది ఆడే తిరిగి నీకెత్తారు కీ. అప్పుడు వచ్చేది కళ్ళమ్మట నీళ్లు కాదు, రక్తం. కుటుంబ పరువు నీదే కాదు, తాత ముత్తాతలతో మొత్తం పోద్దంతే. కనుక ఈ రోజున దేవుళ్ళలో వాక్యం చెప్తుంది, జాగ్రత్తగా యవన బిడ్డలను సరిచేసేది వాక్యమేనంట. బైబిల్లో ఉంది, వాక్యమే యవనస్తులు సరిచేసేది. అదే చెప్తుంది. దాన్ని బట్టి ఇది ఎన్నమాట? 5వ మాటగా దేవుడు చెప్తున్నాడు. మరి 6వ మాటగాడికి వెళ్దాము. అంటే పరిమళం, ప్రార్థన, పాట, సాక్ష్యం, పరిమళం ఇవన్నీ కూడా ఉండాలి. సాక్ష్యాలు చెప్పండి అంటే చిన్న పిల్లలు ఇస్తారు కదండి, సండే స్కూల్ పిల్లలు మొత్తం చెప్పారు. మీసాలు గడ్డాలు వచ్చినాడు, ఎవరి కాలం ఉన్నాడు బయటికి వెళ్ళిపోయారు, ఎవరు నాబోతు వస్తుందని. సాక్ష్యానికి జడిచిపోతే ఏంటి? అదే పరిమళం లేదా దగ్గర. పరిమళం ఎప్పుడు వస్తుంది అంటే రక్షించబడి దేవుని వాక్యం వాళ్ళ దగ్గర ఉండి దేవుని గద్దెంపు ఉంటే అప్పుడు వస్తుంది. చాలా మంది నేనండి మైకులో చెప్పను, అది సాక్ష్యం కాదేమో. సాక్ష్యం అంటే ఏంటంటే జరిగింది, అంతేగాని అబద్ధం చెప్పకూడదు. సాక్ష్యం చెప్పాలా? అబద్ధం కానప్పుడు చెప్పడానికి ఏముంది? 100 మందిలో నేను చెప్తా, ఇదిగో ఇది జరిగిందని నేను చెప్తాను అనేదే సాక్ష్యం. అంతేగాని ఇదిగో ఇట్లా చెవులు చెప్తా ఇలా జరిగింది సాక్ష్యమా? అబద్ధం, కట్టిక అబద్ధం. నేనన్న వాక్యం అంటది కూడా. సాక్ష్యం అనేది 100 మందిలోనైనా సాక్ష్యమే, ఇద్దరులోనైనా సాక్ష్యమే. కోర్టులో కొంతమంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారు, అవి కాదు. దేవుని మందిరంలో సాక్ష్యం వేరు, కోర్టులో అబద్ధం ఏదైనా చెప్పవచ్చు. వాళ్ళకి కళ్ళు లేవంట, కళ్ళుకి ఇది న్యాయమూర్తికి ఏమంటావు? నల్లని గుడ్డగట్టి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నాడు దేవుడు, మన దేవుడు వింటున్నాడు. ఈ రెండు ఉన్నాయి. కనుక ఇక్కడ చెప్పే జాగ్రత్తగా చెప్పాలి. అదే ఇక్కడ చెప్తున్నటువంటి మాట 6వ మాట కాడికి వెళ్దాం. అంటే అదే విధముగా సాక్ష్యం వచ్చినా, పాట వచ్చినా, ప్రార్థన వచ్చినా దేనివల్ల వస్తుంది అమ్మా? తిరిగి మొలితే వస్తుంది, లేదు వాక్యం వింటే వస్తుంది. ఆ విధంగా వస్తుంది. దాని గురించి చెప్తుంది, మొలిస్తే వస్తుంది. ఈ విధంగా దేని వల్ల వస్తుందంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక అధ్యాయం 5:2 క్రీస్తు మిమ్ముని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట, ఇక్కడ చెప్తున్నటువంటి విధానం ఏమిటి అంటే క్రీస్తుని ఎవరిని ప్రేమించాడు అమ్మా? ఇక్కడ చెప్తుంది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అది ఇక్కడ చెప్తుంది. అంటే మన కోసం బలైంది ఎవరు? క్రీస్తు. ఆయన ఎవరు? మన అమ్మాయి కూడా బాబాయ్ కూడా, మన తాత మన ముత్తాత, లేకపోతే మన క్యాస్టా మన కులమా, మన ఇంటి పేరా మన వారసుడా, ఏమై ఉన్నాడని మన కోసం అర్పించుకోవటం, దాన్ని గ్రహించాలి. ఈ రోజున చాలా మంది యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకోవాలి ఆయన దగ్గరికి ఎట్టికి, మందిరానికి ఎట్టికి, పాటలు ఏంటి అనేవాళ్ళు లేరా? కానీ ఎందుకు అంటే
ఏమి కానీ మన కోసం ఆయన తీసుకున్నాడు శ్రద్ధ. ఇంటి పక్కన ఉన్నోడు పాడవుతుంటే నువ్వు తీసుకోలా. యోసేపు భద్రమైపోతున్నాడు, యోసేపు కుటుంబం పాడైపోతుంది. అయినప్పటికీ కూడా నీ ముందు మానలా, నీ తిరుగుడు మానలా, నీ ఆనందం మానలా. మా ఇళ్ళ మధ్యలో కుటుంబం పాడైపోయిందే, మా ఇళ్ళ మధ్యలో ఒక వ్యక్తి పాడైపోతున్నాడే, మా ఇళ్ళ మధ్యలో ఒక యవ్వనస్తుడు పాడైపోతున్నాడే, మా ఇళ్ళ మధ్యలో ఒక యవ్వనరాలు పాడైపోతుంది, మా ఇళ్ళ మధ్యలో ఒక యవ్వనరాలి కుటుంబం పాడైందే అని ఆలోచించుకొని ఏం చేస్తున్నారు? మత్తు 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 ఇటు మత్తు పెట్టుకోక తాగ్గా ఏం చేస్తున్నారంటే అది కనపడకుండా పైన సెంటు కొడుతున్నారు. ఈ రోజు నా గురించి ఆలోచించకపోగా పైన సెంటు అంటే ఉత్తి ముసలిగా నీరు కాపుతారని. అమ్మ ఏంటి అయ్యాడంటే ఇట్ట ఈ ముసలిగా నీరు ఎవడికి కావాలి? పట్టించుకున్న మాట మాట్లాడు, నలుగురు కలిసి కూర్చుని మాట్లాడండి. అరే ఈ విధంగా ఈ కుటుంబానికి జరిగింది కనుక మళ్ళీ మరో కుటుంబానికి జరగకుండా దాన్ని ఖండించు. అప్పుడు ఆళ్ళతో పాటు పక్కడు కూడా బుద్ధి వచ్చేస్తుందంటే పేరు మనకు అందుకో వెళ్ళేటప్పుడు నీకు సంబంధం లేదు, నీది కాదు. ఒకవేళ ఎదురు తిరిగి నీకేంటరా అన్నాడు అనుకో, నాకేంటేంటరా ఈ ఊర్లో ఉన్నాను నేను, ఈ ఊర్లో అంటే మాకేంటని మీ ఇటు వచ్చినట్టు చేసి ఈ ఊరా వల్లకాడా అనలేదా? ఇదేమన్నా ఊరు అనుకున్నారా వల్లకాడ అనుకున్నారా? ఈ గ్రామం నా పిల్లగా జరిగినా నీ పిల్లగా జరిగినా ఎవరికి జరిగినా ఒకటే. ఈ రోజున నీవయ్యావు, రేపొద్దున ఆడవుతాడు, ఎవడికాడే అటు కొట్టుకుంటూ పోతే ఈ ఊరు అనుకున్నారా? ఈ ఊళ్ళో పోలీసులు తిరగాలా, ఈ ఊరిలో నానా విధంగా మాట్లాడాలా అని మాట్లాడకపోతే ఏంటది? సెంటు కొట్టుకుంటున్నారంతే. సెంటు కాదు, ఆ సెంటు ద్వారాగా వచ్చేది నీ కొడుకు కూడా తిప్పల వస్తుందని చెప్తుంది ఈ రోజున. జాగ్రత్త, ఇంట్లో అన్నీ చూపిమాకండి, ఇంట్లో అన్నీ చూపిమాకండి. ఆ విధంగా ఇంట్లో ఉన్న గుట్టు తీసుకెళ్ళి బయట పెట్టమాకండి. అదే కుటుంబానికి గుట్టు, కుటుంబానికి గుట్టు. ఏదేదో చెప్తారు ఎవరో ఒక ఆయన, ఏమేమి ఉండాలంటే ఇలా ఉండాలి అని చెప్తారు. ఆ విధంగా ఉండాలి. ఇక్కడ చెప్తుంది క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తాను. నీవు నేను వాసనగా ఉన్నామంటే ఏసే వాసన. ఆ యేసు క్రీస్తుని నమ్మి ఆయన పట్టించుకుంటున్నాడు. నువ్వు పట్టించుకోపోయినా, నీ ఇంటి పక్క వాళ్ళు పట్టించుకోపోయినా దేవుడు పట్టించుకున్నాడు. ఇప్పుడు ఎరా అది ఏంటది? తిరిగి వచ్చిన మొలుతులే. ఇప్పుడు పట్టించుకోవాలంటే దేవుడు ఆడనే పట్టించుకుంటున్నాడు లేదా? ఎప్పుడు పట్టించుకుంటున్నాడు? నువ్వు చెప్పాలి కదరా. ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన అనే దానికి అంత విలువ ఇచ్చాడు. పలానా కుటుంబం ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నువ్వు వదిలేస్తున్నావా? అందరిలాగా నువ్వు వదిలేస్తున్నావా? వాసన కలిగి కూడా నువ్వు వదిలేస్తే అడగంటే దరిద్రం. ఒక వ్యక్తి పాడవుతుంటే, ఒక కుటుంబం పాడవుతుంటే, ఒకరికి బాధ వస్తే చేయవలసిందేంటి? మరి నోటి మాటతో ఇప్పుడు దాకా సాక్ష్యం చెప్పారు. మీ దేవుని నామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు. నాకు ఇలాంటి బాధలు ఉన్నాయి, ఆ బాధలన్నీ పోవులాగా మీరు ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తామంటే సామాన్యం కాదు. మాట ఇచ్చింది ఎక్కడ? దేవుని మందిరంలో. మాట మీకోసం ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు ఒక్కసారి ఏం చేయాలి? రోజు ప్రార్థనలో ఎంతమంది చేసేది సేవకుడు ఒక్కడే. సేవకుడు కూడా ఒక్కొక్క సమయంలో చేయట్లా. ఎక్కడి దాకా ఎందుకు, నేనే కొన్ని సమయాల్లో 1 గంట అవుతుంది కొట్టడానికి వెళ్ళొచ్చి రాత్రి ప్రార్థన చేయలే. కానీ టూకీగా చెప్పేస్తాను ఆయనకి, అయ్యా పలానా ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం జ్ఞాపకం చేసుకో, ప్రార్థన కలుపు బాబు. ప్రార్థన అదే విజ్ఞాపన చేసేది యేసుక్రీస్తు. మన ప్రార్థనలకి మన కోసం విజ్ఞాపన చేసేది ఆయన. చేసి ఏం చేస్తున్నాడంటే ఎప్పటికప్పుడే స్టాంప్ వేసి సంతకం పెట్టి తండ్రికి ఇచ్చేస్తున్నాడు, అయిపోయింది. ఆ విధంగా చేస్తున్నాడు. కనుక ప్రార్థన చేస్తాం అని సరదాగా సిల్లింగ్ ఇక్కడంటే అదే నీకు మెడ కురిగా పడుతుంది. ప్రార్థన చేస్తేనే చేస్తావని, లేకపోతే నా కుటుంబాన్ని గురించి నేను నా భర్త నా పిల్లల కోసం చేసుకుంటున్నాను. అక్క చెల్లి మీరు నా కోసం కూడా చిన్న ప్రార్థన చేయండి, జ్ఞాపకం చేసుకుని అక్కడ కుదిరి. అంతేగాని నా కోసం మీరు చేయండి, మీకోసం నేను చేస్తా, అది అలవాటుగా మారిపోవడం అనేది కరెక్ట్ లేదు. చేతవైతే చెప్పు.
ఆ విధంగా చేయగలిగితేనే ఇక్కడ నుండి చెప్పాలి. అంతేగాని నోటి వాడికి ఎక్కడెక్కడో చెప్పినట్టుగా చెప్పకూడదు. ఇక్కడ మన కోసం ఏమయ్యాడు దేవుడు? తన్ను తాను. నువ్వేమన్నా 5 రూపాయలు ఇచ్చావా, 500 ఇచ్చావా, 10 రూపాయలు వెళ్ళి ఆయనకి ఈగిపోయినా ఆయన దేవుని కుమారుడిగా పైనుండి పరలోకంలో ఉన్నవాడు నరుని ఆ మరియమ్మ గారి గర్భంలో ప్రవేశించేసి ఆ గర్భంలో నుండి బయటకు వచ్చి మన కోసం వీధిలో పుట్టేశాడంతే. ఆ మేడలో పుట్ల వీధిలో పుట్టాడు, రాజు వీధిలో పుట్టాడు, పొత్తిగుడ్డల్లో ఉన్నాడంట. మరి ఆ పుట్టుకను గురించి పరిపూర్ణంగా ఏమి రాయలేదు, కానీ వీధిలో పుట్టినట్లుగానే ఉంది. ఆ పుట్టుక అనేది ఇలా అనడానికి ఏమి లేదు. ప్రసవ వేదనతో ఆ మరియమ్మ గారు ఇంటింటి ముందుకి తిరిగారు. ప్రసవ వేదనతో, అమ్మ ప్రసవ వేదన నా భార్య అని ఇంటి ముందుకు వెళ్తే ఖాళీ లేదు, ఏ ఇల్లు ఖాళీ లేదు. మొన్న కూడా మనం వెళ్ళాం. ఏ వేదనతో పిల్లలు వేసుకుని చెప్పడానికి వెళ్ళాం. ఏ వేదన అనుకుంటున్నాం? నీకు బాగానే ఉందావు, కానీ పిల్లలకి ప్రసవ వేదనగా ఉంది. అయ్యగారు కేక్ లెవెల్ పెట్టండి, మంచినీళ్ళు అవుతాయి. ఆడికి ఎలా ఉందనుకున్నావు? చలి బయట, కింద ఏమో అక్కడక్కడ ఎదురు దెబ్బలు. ఈ హ్యాపీ క్రిస్మస్ చిన్న పిల్లలు రా, వీళ్ళందరూ వచ్చారు. ఏళ్లలో బాగా ఆకలో అనే ఒక కుర్రోడు, ఆయనకి పాపం నిజంగా ఆకలి ఎక్కువేమో. అయ్యగారు మంచినీడు, అయ్యగారు ఆకలి, కడుపు నొప్పి అనుకుడు. ఈ విధంగా ప్రసవ వేదనతో తిరిగితే కొంతమంది తలుపులు తీరా. ఆనాడు పుట్టినరోజు యేసుక్రీస్తుని గురించి ఎలా వెళ్తే తీయలేదు, ఈ క్యారల్స్లో కూడా తీయలేదు. తీశారు కొంతమంది, తెల్లగా చూస్తున్నారు. మనుషులు తిరుగుతున్న వాళ్ళ వరండాలు, మనం వెళ్ళి గుమ్మాలు నుంచున్నాం, వాళ్ళు తిరుగుతున్నారు. మనం వెళ్ళి ఎందుకు నుంచున్నాము, వాళ్ళు ఎందుకు తిరుగుతున్నారు తెలుస్తలేదు. ఏ వద్దాయే వెళ్ళిపోయినా అంటలా, పోనీ వెళ్ళిపో అంటే వెళ్ళిపో, వచ్చేద్దు. ఇక వస్తారేమో లోన ఆడోళ్ళు వస్తారేమో, బయట మగోళ్ళు తిరుగుతున్నారంటే ఆడోళ్ళు రాట్లా మగోళ్ళు పదండి వెళ్ళిపోదాం. ఆనాడు కూడా యేసేపు గారు మరియమ్మ గారిని తీసుకుని ఖాళీ లేదు. ఆ విధంగానే ఈరోజు చెప్తుంది వాక్యం. ఏమీ ఎరక్కపోయినా పట్టించుకునేవాడు ఆయన. అందుకే ఆయన దేవుడయ్యాడు. ఎవరినో నమ్ముకోవద్దు. మన కోసం, మన పిల్లల కోసం, మన కుటుంబాల కోసం పట్టించుకునేవాడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రండి, ఆయన పట్టించుకుంటే నీ పక్కింటోడు పట్టించుకోకపోయినా, వాళ్ళు చెట్టు కొట్టుకు తిరిగినా ఏం పర్లేదు, నిన్ను పట్టించుకునేవాడి కోసం చూడు, నీ కుటుంబం బాగుంటుంది అని ఆయన ఏమి ఎరకపోయినా. ఆఖరిగా మాట్లాడదాము. వీటన్నిటికీ సాదృశ్యము ఎక్కడుంది? ఈ పట్టించుకునే విషయంలో వీటన్నిటికీ సాదృశ్యం ఉంది. ఆ సాదృశ్యం ఎక్కడుందంటారు? ఎస్తేర్ గ్రంథానికి వెళ్దామండి. ఎస్తేర్ గారి దగ్గరికి వెళ్దాం. సాదృశ్యం గురించి ఆ గ్రంథంలో చెప్పుద్ది. ఎస్తేర్ గ్రంథము 2వ అధ్యాయం 17 చదవండి. ముందు స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ్య కిరీటము ఆమె తల మీద ఉంచి ఆమెకు వస్తీకి బదులుగా అమ్మా రాణిగా నియమించెను. అప్పుడు రాజు తన ఎక్కడ చదువుతున్నారమ్మా? 17 అయిపోయిందా? స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యము పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా చేశాను. అంటే ఏమైంది? ఎస్తేర్ ఏమైంది? వస్తీ అనేది వస్తీ స్థానంలో ఎస్తేర్ని పెట్టారు. అసలు వస్తీ ఎవడో, ఎస్తేర్ ఎవడో? అసలు వస్తీ ఎవరండి అంటే ముందు భార్య ఎవరు? అహష్వేరోషుకి ముందు భార్య ఎవరు? వస్తీ. రెండోది ఏమైంది? ఎస్తేరు. ఆ ఎస్తేరుకి వస్తీ అంటే ఎవరు? ఎస్తేర్ అంటే ఎవరు?
వస్తి అంటే ఎక్కువ టైం అయిపోయింది. వస్తి అంటే ఇశ్రాయేల్ ప్రజలు మొదటి భార్య. అంటే మొదటి సంఘం ఎవరో అంటే ఆ వస్తి ఏమన్నా బుద్ధిమాలిందా, తెలివి తక్కువదా, జ్ఞానం లేదు? అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎవరో బలాజ్యులు, దేవుని కొరకు నిలబడినవారు, అవునా కదా? అలాంటి వారు. అదేవిధంగా వస్తి కూడా అంతే. ఏమందో తెలుసా భార్య, ఆడేవుడు కూడా నా అందం చూపెడుతుందండి, నా అందం నా భార్యతో చూపెడతా. అవన్నమాట ఏమీ లేదు. ఈయన మొత్తెక్కిపోయి రాజుగారు నా భార్యను మంచిగా అలంకరించుకుని రాజులందరికీ నా భార్యను చూపించాలి ఆయన అందం, ఆమె అందం, రమ్మని తీసుకురమ్మని పంపించారు. పంపిస్తే నేను రాను, మా ఆయన రమ్మనండి, నేను చూపెడతాను నా అందం. ఆడేవుడుకు నా అందం చూపెడతాండి అని అన్నందుకు ఆ రాజులందరికీ మహా కోపం వచ్చేసి ఈ రోజున రాజుగారిని తిరస్కరించారు. నా భార్యలు కూడా మేము చెప్తే ఎనరని తీసేయాల్సిందే, ఆ అమ్మాయిని తీసేయాల్సిందే పక్కన పెట్టారు. ఈసారి ఎస్తేరు రెడీ. అది ఎస్తేరు అంటే మనం, వస్తి అంటే ఇశ్రాయేలు ప్రజలు. మనకు వచ్చింది ఆమె తప్పు చేస్తే వచ్చింది కాదు, ఆ కష్టం అంతా పడిన వాళ్ళు ఈ రోజున సుఖం. ఎస్తేరుగా మనం ఉన్నాము, దేవునికి దగ్గరగా ఉన్నాము. అది దానికి సాదృశ్యంగా ఉంది. దానిపైన 15 చదవండి. ఇదంతా జరగటానికి మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాలును కుమార్తెకు ఎస్తేరు రాజునకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. అంటే ఆమె రాణిగా అవటానికి, ఆమె దేవుడు ఇదే ఆమె రాజుకి ఇష్టపూర్తిగా అవడానికి చాలా మంది వెళ్ళారు. అప్పుడు ఎవరో రాజును వివాహం చేసుకోవటానికి అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఏంటంట, బంగారం ఏది కావాలంటే అది వస్తువులు ఇచ్చేయటమే, వాళ్ళు అలంకరించుకుంటాయి. ఆ విధంగా ఇచ్చేటప్పుడు ఈ రాణియే ఇష్టంగా, ఈ ఎస్తేరు గారే ఇష్టంగా అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ చెప్తుంది, అబీహాలు కుమార్తె ఎస్తేరు రాజునంతకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయి రాజు యొక్క షండుడైన హెగే. స్త్రీలను కాసేది ఎవరు? హెగే అంటే నపంసకుడు. అంటే తెలుగులో చెప్పండి, నపంసకుడు అంటే కొజ్జ. ఏంటమ్మా ఇంక మర్యాదగా మాట్లాడతారు? కొజ్జ అని ఆడమగ ఇంకా గెట వస్తుంది కానీ ఆడమ్మాయే. ఇవన్నీ కాదు, ఒరిజినల్గా చెప్పుకుందాం ఈరోజు మనకు అర్థమయ్యే భాషలో. కొజ్జాగా ఉంటేనే రాణిని తయారు చేయగలరు. అప్పుడు ఆ కొజ్జ అంటే ఆ హెగే చెప్పిన మాటలను బట్టి నిర్ణయించిన అలంకారము కాక మరి ఆమె మరి ఏమీ అంటే హెగేగా నేను చెప్తున్నాను, నేను హెగేని, నేను నపంసకుడిని. నేను చెప్పినట్టుగా దేవుని వాక్యం చెప్పినట్టుగా మీరు రెడీ అయితే అప్పుడు ఆ రాజుకి ఇష్టం. ఏ రాజు? యేసు రాజు గారికి ఇష్టం. అంతేగాని నేనేమో వద్దమ్మా అంటే ఈ చెవుకు ఇతర తట్ట, ఇటేమో బుట్ట, నెత్తిమకు ఇంకొకటి, ఈ మెడలో ఇంకా ఇవన్నీ అలంకారాలు వద్దురా బాబు అంటే అయ్యగారు అట్టాగే చెప్తారు. మేము పెళ్లికి వెళ్తున్నాం, పెళ్లికెత్తి పెట్టాలందా, నీ ముఖం చూడంగానే దేవుడు నమ్ముకున్నావమ్మా అనాలి. అంతేగాని ముఖం చూడంగానే అన్ని రాలే ఈమె కూడా నా పాటి అనుకుంటే హెగే చెప్పినట్టు. ఒకవేళ అయ్యగారు మీరు అన్నారు కానీ హెగేని నేను ఇలాంటి అన్నారు కానీ మీరు ఇంచుమించుగా 7-8 సంవత్సరాల నాటి నుంచి వచ్చారు. ఈ 7 సంవత్సరాల్లో మీరు వేసే భోగతాలని మాకు తెలవమంటారా? ఏ నాడైనా, ఏ ఆడపుత్రునైనా, ఏ నాడైనా, ఏ మగవాడినైనా ఏదైనా చిన్న మాట అంటే చెప్పండి, చిన్న మాట ఎగుడు దిగుడు కానీ నేను వచ్చిన కానీ ఎందుకో తెలుసా, నా దేవుడు నన్ను హేగేగా చేసి పంపించాడు, అంతేగాని వేరేగా పంపించలా. నేను
ఇక్కడ ఉన్న వారిని ఎవరినైనా సరే దేవుడికి రాణి అనుకుంటాను, అయితే దేవుడు రాణి, అంతేగాని నాకే నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి కాదు. ఆ విధంగా ఉండి నేను నిర్ణయించిన చొప్పున హేగే చెప్పినట్టుగా చేస్తే రాజుకి ఇష్టం. ఇది వద్దామంటే మానేయగలిగితేనే, లేదంటే మేము మానవంటే మీ ఇష్టం, మీ ఇష్టం. మీరు ఆ రాజుకి ఇష్టం అవుతారు లేదో నాకు తెలియదు. బైబిల్ లెక్కగానే చెప్తా, ఒక తోటలో ఉన్న ఒక పిచ్చ చెట్టే ఉందనుకోండి, తోటలో పిచ్చ చెట్లు ఉంటాయి. ఆ పిచ్చ చెట్టుని ఆ తోటమాలి ఏం చేస్తాడు తెలుసా, చక్కగా కట్ చేస్తాడు. అదే మా ఇంటికాడ ఉందా ఈ ఈత తొప్ప, ఇక్కడ అందంగా ఉందంటే కటింగ్లో ఉంది, అది తొప్ప ఎత్తే, ఈత తొప్పే ఎక్కడున్నా ఎత్తే. కానీ ఆ ఈత తొప్ప ఎక్కడుందంటే తోటమాలి చేతిలో ఉంది. అక్కడికి వెళ్తాం, మన పార్క్కి వెళ్తాం, మన ఇంటికాడ ఉన్న పిచ్చ చెట్లే అక్కడ అందం కనపడతాయి. ఏమన్నా వేరేనా? కాదు, పెంపకంలో ఉంది, ఆ పెంపకంలో వస్తుంది అందం. కనుక ఇక్కడ మందిరంలో పెరుగుతున్న మీరేం చేయాలంటే, ఇంకా అర్థం అవ్వలేదా? ఈ మందిరంలో పెరుగుతున్న, ఈ తోటలో పెరుగుతున్న మీరేమై ఉండాలంటే, అందంగా ఉండాలంటే కటింగ్ ఒప్పుకోవాలి. అంతేగాని అయ్యగారు మీరు అన్ని చెప్పినా వింటాం, కానీ ఇదిగో ఇది చెప్తే నేను అన్నాం, నేను బాగా చెప్తావు, బొట్టు పెట్టాల్సింది పెట్టుకో. దేవుడే చెప్తాడు ఏదైనా దేవుడికి ఇష్టమైనప్పుడు. నేనైతే ఇది పెట్టొద్దు, ఇది తీయొద్దు, ఇది తీయండి అని నేనైతే చెప్పను. అది దేవుడు ఖచ్చితంగా అడిగే రోజు వస్తుంది. ఎందుకమ్మా నేను ముద్దు పెట్టుకుందాం అంటే పెద్ద బొట్టు ఉంది నీ ముఖం మీద, పెట్టలేకపోతున్నా. దేవుడు ముద్దు కంటే బొట్టు ఎక్కువ. మాట్లాడే రోజు ఉందిరా, మాట్లాడే రోజు. నేనైతే అన్నీ వివరంగా చెప్పలేను, కానీ కొన్ని విషయాలు పిల్లలకి ఏమైనా ఉప్పు తగులుద్దని మరి చాలా కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నా. ఈ రోజు కూడా అమ్మగారు అన్నది, చెప్పకపోతే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అప్పుడే కాదు, వయసు రాలా, ఇంకా బెదిరిపోతారేమో. కానీ వాక్యం అయితే నాకు చెప్పింది నా బాబు ఆత్మీయ తండ్రి అయితే చాలా లోతుకి తీసుకెళ్ళి వదిలిపెట్టాడు నన్ను. కానీ చెప్పాలన్నా ఒక్కోసారి వాక్యం వస్తుంది, ఇది చెప్పితే ఎవరికాలే లేచి వెళ్ళిపోతారేమో నన్ను వస్తుంది వాక్యం. కానీ దాన్ని అక్కడ పెట్టి దేవుడు అప్పుడే కదయ్యా, ఇది అప్పుడే కదయ్యా, బతిలాడలేదా తోటమాలి? ఈ ఒక్కసారి ఎరువేస్తాను బాబు, తవ్వుతాను బాబు అని బతిలాడలేదా? మరి బతిలాడినప్పుడు దేవుడు ఆగలేదా? ఆగాడు కదా. అదేవిధంగా ఈ రోజును కూడా చెప్తున్నా, ఆఖరిగా ఈ సంవత్సరం ఆఖరి ఆదివారంగా చెప్తుంది ఈ మాట. చెప్తున్నాడు ఏంటంటే, ఏమండి ఇందులో అడగాల్సింది, ఇందులో పరిమళం రాలేదని ఏమంటే చూసుకుంటున్నారా? ఉంది, దాని కాడికి వెళ్దాం. పరిమళం రాలేదు అయ్యారు ఏదో చెప్తున్నారు, కానీ వాక్యం అంశం రాలేదని అనాల్సింది. అనలేదంటే 12 చదవండి. 6 మాసములు గోపురస తైలంతోను, 6 మాసములు సుగంధములతోను, స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసములైన తర్వాత రాజైన అశ్వరోషు దగ్గర నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా తీరిన వారు పరిమళ క్రియలు చేయకాలము ఏమైందంట? ఇప్పుడు పరిపూర్ణం అయిపోయింది ఈ ఆదివారంతో. ఈ 12 నెలలు కూడా మరి ఏ వాసనలో ఉన్నారో, ఏ వాసన కలిగి ఉన్నారో. మరి ఒక పెళ్లి అంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళాలంటే 6 మాసాలు సుగంధ పరిమళం, గోపురస్థాయి, ఇవన్నీ కూడా 6 మాసాలు అని లెక్కేసాడు. చూసా, ఈ వాసనలన్నీ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏంటండి? మేము కూడా ఇవి కొనాలంటే మా ఆయన గారు తెస్తారా? మీ ఆయన గారు తెచ్చే చెట్టు కాదు, కావలసింది ఏంటంటే ఒక పాట, ఒక ప్రార్థన, ఒక వాక్యం, ఇవన్నీ కూడా కలిగి ఉంటేనే సువాసన. సంవత్సరం రోజులు సిద్ధపడ్డైన వారు నేను పరిమళమే, నేను రక్షించబడతా, నేను యేసుకు దగ్గరగా ఉన్నా, నేను రక్షించబడతాను అన్నవారు
పరిమళ వాసనగా రావాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.